ఫోటో కదా ఇది. జాతీయ ప్రధాన కార్యదర్శి మాకు అంటే 9 బ్రాహ్మణ దేవాంశ చౌడేశ్వరి మా కులదేవత. మా కులదేవత నాటకము మొదటిసారిగా ఒక నెల కింద నటించడం, ప్రదర్శించడం. అదే అందరిని కూడా ఇక్కడ కుల సంఘాలన్నీ కలిపి అమ్మవారి చరిత్రను కర్నూలులో బీజేపీ కళాక్షేత్రంలో చేయాలని మేము సంకల్పించడం, అందరూ దీనికి ఫైనాన్స్ గా సహకరించడం. ఈ రోజు ముందు ఈ డ్రామా ప్రదర్శన జరుగుతా ఉంది. దీనికి అందరూ కూడా అంటే మనకు ఇక్కడ చౌడేశ్వరి దేవి అనేది ఒక ఆదిశక్తిగా అందరికీ దేవతనే, మా కులస్తులకే కాకుండా యాదవులు గాని ఇంకా ముస్లింస్ కూడా మా చౌడేశ్వరి గుడికి రావడం చాలా గమనార్హం. అందరూ కూడా చాలా గొప్ప శక్తివంతురాలుగా, సాక్షిమాతగా, అందరికి కోరికలు తీర్చే కల్పవల్లిగా, కొంగు బంగారంగా అందరూ చాలా గౌరవిస్తారు. ఇది ఒక పెద్ద మన కర్నూలు జిల్లాలో నందవరం మహాశిల్పం చాలా గొప్ప క్షేత్రం. అది ఇంకా కూడా ఇప్పుడు నలుపక్కల 4 గుర్రాలతోటి చక్కగా రెనోవేట్ అయిపోయి చాలా గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుంది. అక్కడ ఏమి వసతులు లేని పరిశ్రమలో దాదాపు 2007 నుంచి 2025 వరకు దాదాపు 4 కుల సంఘాలు కలిపి కట్టుకోవడం, వచ్చిన వాళ్లకు నిత్య వసతి కల్పన జరుగుతా ఉంది. ప్రతి సంవత్సరం ఉగాది మూడో రోజున అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతా ఉంది. ఒకటి ఏమంటే మనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ కుల సంఘాలు కులాలందరూ కూడా ఇక్కడికి రావాల్సినది. ఇది అమ్మవారి కుల స్థానం. ఈ అమ్మవారి కుల స్థానానికి ఎక్కడికి పోయినా కూడా మనము వీళ్ళు ముస్లింస్ హజ్కి పోయినట్లుగా అమ్మవారిని పొందడానికి ఏ ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా నందవరానికి రావాల్సింది. ఈ నందవరం పరిచయ కార్యక్రమం మామూలుగా మొదట టూరిజం డెవలప్మెంట్ దాంట్లో కూడా మీరు ప్రత్యేకంగా దీన్ని గుర్తించేటట్టుగా మేము ప్రెస్ వారిని కోరుకుంటాము. ఎందుకంటే మహానంది అంటారే కానీ మధ్యలో ఉన్న మా అమ్మవారు చౌడేశ్వరి దేవి అనేది మేము ప్రయత్నం చేస్తాం. ఒక రోజు యాత్రలో భాగంగా అమ్మవారిని కూడా కలిసిపోయేటట్టుగా మీరు ఈ పత్రికల్లో చేయాలి. మీ పత్రికల్లో ఉండాలని మేము కోరుతా ఉన్నాము. మా చౌడేశ్వరి దేవి అమ్మవారి అంతా మీరు ప్రముఖంగా చాలా గొప్ప మహిమగా మీరు అందరూ కూడా మాకు తోడ్పాటు బ్రాహ్మణ సంఘాలు, దేవాంగులు దీన్ని ఏకతాటి మీద తీసుకొచ్చిన శ్రీనివాసులకు నిజంగా మనకి ఈరోజు ఈ నాటకం వల్ల మా సంఘాలు వేరే అయినా కూడా మా సిద్ధ ఇది ఒకటే. మాకు ఎందుకంటే మేము అమ్మవారికి సంబంధించిన వ్యక్తులు. అంటే అమ్మవారి రాకము ఈ మూడు సంఘాలు కారణం అమ్మవారికి రావడం. ఎందుకంటే పూజలైనా మాకు ఏంటంటే ఆ నందవరం టెంపుల్ మాకు కొన్ని హక్కులు ఉన్నాయి కూడా. దాన్ని మేము నిర్వర్తించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అందరం ఏ కులానికైనా అందరూ అతీతంగా మేము అక్కడ భోజనం బ్రాహ్మణ సంఘం అయినా కూడా మేము అన్ని కులాలు కానీ సంఘాలు కానీ తర్వాత రూములు కానీ వాళ్ళకి అన్ని సౌకర్యం కల్పిస్తున్నాము. ఈ రోజు కూడా నిజంగా ఈ నాటకం అనేది చాలా అదనంగా ఇదే నందవరంలో కూడా గోత్రపురి ఈ ముందు బాగుంది అనుకున్న తర్వాత మేము గోతులకు కూడా అక్కడ ఏర్పాటు చేయాలని ఇక్కడ మా సంఘ సభ్యులు కూడా మాట్లాడుకోవడం జరిగింది. రేపు ఇదే జరిగిందంటే మాత్రం మేము ముగ్గురు కలిసి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. చాలా పని చాలా సంతోషంగా ఈ నాటకం అనేది ఎంతసేపు ఉన్న కురుక్షేత్రం పంచభాగాలు ఇవన్నీ చూసాం కానీ అమ్మవారి నాటకం అనేది మొదటిసారి నిజంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకుంటే మన తెలుగు భాషలో మొదటిసారి చాలా బాగా చాలా బాగుంది. నిజంగా శ్రీనివాస్ గారికి చాలా అభినందనీయము. ఈ అందరినీ మేము నిజంగా ఇలాగే మనం సంఘాలు కూడా ఏకతాటిపై ఐకమత్యంగా ఉండాలని నేను కోరుతున్నాను.